అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: సమగ్ర సస్యరక్షణలో ఎరల పాత్ర, వర్షాకాలంలో పశువుల్లో వచ్చే వ్యాధులు నివారణ చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పంట విత్తింది మొదలు చేతికొచ్చే వరకు పలు రకాల చీడపీడలు పంటలపై దాడి చేస్తుంటాయి. పురుగు ఆశించిన ప్రతిసారి మందులు కొట్టుకుంటూ పోతే సాగు వ్యయమే కాదు, ప్రకృతి సమతుల్యత కూడా దెబ్బతింటుంది. పంటలకు మేలు చేసే మిత్ర పురుగులు నశించిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో చీడపీడల నియంత్రణకు ప్రతిసారి రసాయన మందులపైనే ఆధారపడకుండా సమగ్ర సస్యరక్షణ విధానాలను అవలంబించినట్లయితే ఆరోగ్యకరమైన నాణ్యమైన దిగుబడులు తీసుకునే అవకాశం ఉంది. అలానే పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చు. సమగ్ర సస్యరక్షణ చర్యలను పంటల సాగులో తప్పనిసరిగా భాగం చేయాలి. అవసరమైనప్పుడు మాత్రమే చివరి అస్త్రంగా రసాయన మందులను వాడాలి. పంటలను ఆశించే పురుగులను గుర్తించి ఉధృతిని తెలుసుకోవడంలో ఎరలు కీలక పాత్ర పోషిస్తాయి. వాటిలో జిగురు అట్టలు, లింగాకర్షక బుట్టలు, దీపపు ఎరలు, విషపు ఎరలు ముఖ్యమైనవి. పలు పంటల్లో ఎరల ప్రాధాన్యం, వాడకం గురించి సమాచారాన్ని మనకందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. మనం వ్యవసాయంలో గనక చూస్తే సాగు ఖర్చులు గనక చూసుకుంటే గనక రైతులు ఈ చీడపీడల నివారణ మీద కూడా ఎక్కువ ఖర్చు పెడుతున్నట్టు కూడా మనం గమనిస్తున్నాము. ఏ పంటలు అయినా కానీ ప్రధానంగా పురుగులు ఆశించేటప్పుడు రైతులు ఎక్కువగా రసాయనాల మీద ఆధారపడడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఒకటి, రసాయనాలు ఎక్కువగా వాడడం వల్ల సాగు ఖర్చు పెరిగిపోవటం, ఈ వాతావరణ కలుషితం, వాయు కలుషితం కానీ అలాగే నీటి వనరులు కూడా కలుషితం అయిపోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ రసాయనాలు వాడడం వల్ల మనం తింటున్నటువంటి ఈ ఆహార ధాన్యాల్లో కూడా ఈ పురుగు మందుల తాలూకు అవశేషాలు మనం తినేటువంటి ఆహారం ద్వారా మనిషి ఆరోగ్యానికి చెడు చేసేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రధానంగా ఈ పురుగులు నివారణ కోసం నేరుగా రసాయనాల మీద ఆధారపడకుండా ఈ సమగ్ర సస్యరక్షణ పద్ధతుల మీద దృష్టి పెట్టాలి. అందులో భాగంగా ఈ సమగ్ర సస్యరక్షణలో ఒక యాజమాన్య పద్ధతి ఏంటంటే ఈ జిగురు ఎరలు వాడడం కానీ, ఈ దీపపు ఎరలు వాడడం కానీ, లేదా లింగాకర్షక బుట్టలు, వీటి ద్వారా కూడా మనం పురుగుల తాలూకా ఉత్పత్తిని కానీ వాటి ఉధృతిని కానీ తగ్గించుకోవడానికి చాలా అవకాశం ఉంది. మనం కనుక చూస్తే మనకి చాలా రకాల పంటల్లో ఎక్కువగా ఏంటంటే మనకి ఈ రసం పీల్చే పురుగులు అనేవి ఎక్కువగా రావటం అనేది గమనిస్తాం. మనం కూరగాయల పంటల్లో కానీ, అపరాల పంటల్లో కానీ, ఆహార పంటల్లో ఈ రసం పీల్చే పురుగుల నివారణకి ఈ జిగురు అట్టలు అనేవి చాలా సమగ్రంగా బాగా పనిచేస్తున్నట్టు కూడా మేము గమనిస్తున్నాం. ఇందులో మనకేంటంటే ఈ జిగురు పూసిన అట్టలు మనం వేసినటువంటి పంట కన్నా ఒక అడుగు ఎత్తులో పెట్టుకుంటే వీటికి ఉన్నటువంటి జిగురుకి మనకి ఈ రసం పీల్చి పురుగులు ఏవైతే ఉన్నాయో, తెల్లదోమలు కానీ, తామర పురుగులు కానీ, పేనుబంక కానీ, ఇలాంటివన్నీ కూడా వాటికి ఎగిరేటప్పుడు ఈ జిగురు అట్టలకు అంటుకోవడం ద్వారా వాటి తాలూకా సంతతి చాలా వరకు మనం తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ జిగురు అట్టలను కనుక మనం పంట తొలి దశల్లోనే ఈ రసం పీల్చే పురుగులు నివారించుకోవడానికి వాడుకుంటే
ఈ రసం పీల్చే పురుగుల ద్వారా వచ్చే వైరస్ తెగులను కూడా మనం కొంతవరకు అరికట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జిగురట్టలను వాడుకోవడానికి రైతులు ప్రయత్నం చేయాలి. ఇందులో మనకి ఏంటంటే పసుపు రంగు జిగురట్టలు, అలాగే నీలం రంగు జిగురట్టలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ పసుపు రంగు జిగురట్టలు ఏంటంటే తెల్లదోమ కోసం బాగా పనిచేస్తాయి. అదేవిధంగా ఎక్కడైనా తామర పురుగులు, ప్రధానంగా అపరాల పంటల్లో మనకి కానీ లేదంటే కూరగాయల పంటల్లో కూడా తామర పురుగుల తాలూకా సమస్య ఎక్కువగా ఉంటే అక్కడ మనం నీలం రంగు జిగురట్టలను కనుక వాడుకుంటే అవి సమర్థవంతంగా తామర పురుగులని నివారించడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈ ఎరల్లో ఇంకొక రకమైనటువంటి దీపపు ఎరలు అంటాం. వీటిని ఏంటంటే మనం పొలం పరిసరాల్లో ఏ పంట అయినా, కూరగాయల పంటలు అవనేయండి, ఆహారధాన్య పంటలు లేదా తోట పంటల్లో రసం పీల్చే పురుగులనే కాదు ఎలాంటి రెక్కల పురుగులు అయినా కానీ చాలా వరకు వాటిని ఆకర్షించడానికి ఈ దీపపు ఎరలను కనుక రాత్రిపూట సాయంత్రం 6 గంటలు 7 గంటల నుంచి మనం వీటిని కనుక వెలిగించుకునే విధంగా అమర్చుకుంటే కనుక ఈ దీపపు కాంతికి చాలా రకాలైనటువంటి పురుగులు, ప్రత్యేకంగా ఏంటంటే మనకి పంటకి హాని చేసే పురుగులే ఎక్కువగా ఈ దీప ఎరలకి ఆకర్షిస్తున్నట్టు కూడా పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఈ విధంగా కూడా పురుగులు నివారణ కోసం ఈ దీపపు ఎరలను కూడా పెట్టుకోవచ్చు. లేదా రైతు స్థాయిలో కూడా వాళ్ళకి సరఫరా ఉంటే కనుక ఒక బల్బు పెట్టుకొని దాని కింద ఒక ట్రే పెట్టి దాంట్లో వాటరు కొంచెం కిరోసిన్ వేసి పైన ఫన్నెల్ టైప్ అంటే రివర్స్ కోన్గా ఉండేటువంటి బల్బు పైన కనుక పెడితే ఈ వెలుతురికి ఈ పురుగులు వచ్చి ఆ కోన్ దగ్గర వచ్చి రివర్స్లో మళ్ళీ బుట్టలో పడిపోవడానికి అవకాశం ఉండేటువంటి ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మనం ఈ దీపపు ఎరలని పొలాల్లోనూ వాడుకోవచ్చు. ఎక్కడైనా స్టోరేజ్ గొడవల్లో కూడా వాడుకోవడం ద్వారా చాలా వరకు పంట నష్టాన్ని, అదేవిధంగా నిల్వ చేసే ఈ ధాన్యాల నష్టాన్ని కూడా చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే సాధారణంగా రైతు స్థాయిలో బాగా ఎక్కువగా మనకు విరివిగా ఉపయోగపడేవి ఏంటంటే లింగాకర్షక బుట్టలు. ఈ లింగాకర్షక బుట్టలు ఏంటంటే ఇవి ఈ పురుగుల తాలూకు ఉధృతిని తగ్గించడానికి. ఇందులో ప్రధానంగా ఏంటంటే మనకి చాలా రకాల లింగాకర్షక బుట్టలు ఇప్పుడు అందుబాటులోకి ఉన్నాయి. వీటిలో ప్రధానమైనటువంటి సూత్రం ఏంటంటే ఈ లింగాకర్షక బుట్టల్లో మనం బుట్టతో పాటు ఒక ల్యూర్ పెడతాం. ఆ ల్యూర్ ఏంటంటే ఒక రకమైన రసాయనం. ఆడపురుగులు విడుదల చేసేటువంటి రసాయనం ఏ వాసనతో కలిగి ఉంటాయో అలాంటి రసాయనాన్నే ఈ ఫెరమోన్ ట్రాప్స్లో మనం వాడుకోవడం ద్వారా దీని ద్వారా ఏముందంటే మగ పురుగులు భ్రమపడి ఆడపురుగుల నుంచి వచ్చిన వాసనగా భ్రమపడి ఈ ట్రాప్స్లో పడి చనిపోవడం అనేది జరుగుతుంది. మగ పురుగుల తాలూకా సంఖ్యను తగ్గించడానికి మనం ఇవి ఎక్కువగా లింగాకర్షక బుట్టలు అనేవి వాడతాం. తద్వారా ఏంటంటే మగ పురుగుల సంఖ్య ఎప్పుడైతే తగ్గిపోయిందో అవి ఆడపురుగులతో కలిసి వాటి సంతానోత్పత్తి ఉండదు. కాబట్టి తద్వారా పురుగుల తాలూకా మోతాదు సంఖ్యను తగ్గించుకోవడానికి మనకు ఈ లింగాకర్షక బుట్టలు అనేవి చాలా వరకు ఉపయోగపడతాయి. ఇందులో మనకి ప్రధానంగా ఏంటంటే వరి పంటలో కానీ కూరగాయల్లో కూడా ఎక్కడైతే కాండం తొలిచే పురుగులు లేదంటే కాయ తొలిచే పురుగుల సమస్య ఉంటుందో అక్కడ మనం ఈ ఫన్నెల్ ట్రాప్స్ అనేవి వాడుకుంటాం. చాలామంది రైతులు కూడా చూసే ఉంటారు. అందులో జాలి ఉంటుంది, ఆ పైన ల్యూర్ ఉంటుంది. ఆ ల్యూర్ వాసనకి మగ పురుగులన్నీ కూడా ఆకర్షించబడి ఈ జాలి లాంటి ఏదైతే ప్లాస్టిక్ జాలిలాగా ఉంటుందో అందులో పడిపోతాయి. దాంట్లో పడినటువంటి పురుగుల సంఖ్యను బట్టి కూడా మనం పంటలో ఆ పురుగు తాలూకు ఉధృతి ఏ విధంగా ఉందని ఒక నిర్ధారణ చేసుకొని తక్కువగా ఉంటే ఎటువంటి రసాయనాలు కూడా మనం పిచికారి చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ సంఖ్య ఒక రోజు పడేటప్పుడు 5 నుంచి 10 పురుగులు దాటి మగ పురుగులు కనుక మన ఫన్నెల్ ట్రాప్స్లో కనిపిస్తే అక్కడ పురుగు ఉధృతి పెరుగుతుందని గమనించి రాబోయే వారం రోజుల్లోనే మనం ఏదైనా అవసరం మేరకు రసాయనాలు పిచికారీ ద్వారా కానీ లేదంటే వేప నూనెని ముందుగా పిచికారీ చేయడం వల్ల రసాయనాల మీద పెట్టేటువంటి ఖర్చుని చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ లీఫ్ మైనర్సు, పాము పొడ పురుగు నివారణ కోసం ఈ టమాటాలో కానీ వేరుశెనగలోని మనం డెల్టా ట్రీ ట్రాప్స్ లాంటివి వాడుకుంటే అక్కడ వాటి తాలూకు ఉపయోగం చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి మామిడి కానీ లేదా పపాయ కానీ జామ కానీ సపోటా కానీ ఇలాంటి వాటిల్లో ఈ ఫ్రూట్ ఫ్లై అంటే పండు ఈగతాలకు సమస్య ఎక్కువగా ఉంటుంది. వాటికి సంబంధించి ఈ మిథైల్ యుజినాల్తో కూడినటువంటి ల్యూర్తో కూడినటువంటి ఈ ఫెరమోన్ ట్రాప్స్ అని చెప్పేసి మనకి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. నీడ ప్రదేశంలో కొమ్మలకి గనక వేలాడదీస్తే మగ పండు ఈగలు చాలా వరకు ఆకర్షింపబడతాయి. కాబట్టి ఆ విధంగా మనకి ఈ పండ్ల తోటల్లో ఈ పండు ఈగతాలకు సమస్యని చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ దోస కానీ బీర కానీ గుమ్మడి కానీ ఇలాంటి తీగజాతి కూరగాయల్లో కూడా ఈ మనకి పండు ఈగ సమస్య ఎక్కువ ఉంటుంది. అక్కడ కూడా మనకి ఏంటంటే
క్యూ ల్యూర్ అని చెప్పేసి అలాంటి ల్యూర్ని వాడుకోవడం ద్వారా మన పండుగ సమస్యను మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనకి కొబ్బరి తోటల్లో వచ్చేటువంటి మనకి కొమ్ము పురుగు కానీ, అదేవిధంగా ఎర్రముక్కు పురుగు అంటారు, ఆ పురుగుల నివారణ కోసం మన కొబ్బరి తోటల్లో బకెట్ ట్రాప్స్ అంటాం. బకెట్ ట్రాప్స్ను వాడుకోవాలి. 2 రకాలు, ఒకటి కొమ్ము పురుగుకు సంబంధించింది, ఒకటి ఎర్రముక్కు పురుగుకు సంబంధించిన బకెట్ ఒకటి. కనుక మనం ఆ ల్యూర్తో పాటు వేలాడదీస్తే అందులో ఈ కొమ్ము పురుగులు లేదంటే ఎర్రముక్కు పురుగుల తాలూకా మగ పురుగులు అందులో పడిపోతాయి. పురుగులు అయితే చావవు, కానీ వాటిని మనం గమనించుకొని ఆ పురుగులను తీసి మనం నాశనం చేయాలి. కాబట్టి ఈ విధంగా మనం పంటను బట్టి, మనం రకరకాలుగా పురుగులను బట్టి కూడా చాలా రకాలుగా ఈ లింగాకర్షక బుట్టలు వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ పురుగుల నివారణ కోసం రైతు సోదరులు నేరుగా రసాయన మందుల మీదకి వెళ్ళిపోకుండా వీటి మీద మరింత అవగాహన పెంచుకొని ఈ పురుగుల నివారణ కోసం వీటిని సమగ్ర సస్యంలో భాగంగా వాడాలని చెప్పేసి కోరుతున్నాను. సీజన్ మారుతుంది అంటే సకల జీవరాశిలోనూ ఆందోళన మొదలవుతుంది. మారే వాతావరణ పరిస్థితులకు అలవాటు పడేలోపు పలు రకాల వ్యాధులు సంభవిస్తూ ఉంటాయి. పేరుకు వర్షాకాలం అయినా ఇప్పటి వరకు మంచి వర్షాలు కురిసింది లేదు. ఇప్పుడు అడపాదడపా కురిసే వానజల్లులు, వీచే చలిగాలులు పశువుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంటాయి. అలానే కొత్త పచ్చిక, కొత్త నీరు, అపరిశుభ్ర వాతావరణం రోగాలు ప్రబలేలా చేస్తాయి. ముఖ్యంగా ఈ కాలంలో గొంతువాపు, జబ్బవాపు, గాలికుంటు వ్యాధులు ఆశించే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. వ్యాధులు తీవ్రమయ్యే కొద్దీ పశువుల్లో పాల సామర్థ్యం తగ్గిపోవడమే కాకుండా పశువుల్లో మరణాలు కూడా సంభవించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రస్తుత కాలంలో పాడి పశువులు రోగాల బారిన పడకుండా ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో తెలియజేస్తున్నారు వరంగల్ జిల్లా మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజన్న. మే నుంచి జూలై 15వ తారీఖు వరకు కూడా చాలా చోట్ల వర్షాలు లేక విపరీతమైన ఎండలు కాసినాయి. ఎండలతో పాటుగా మనకు మాన్సూన్ ఎఫెక్ట్ అనేటువంటిది రాష్ట్రం అంతటా కనబడింది. వర్షాల మూలంగా వచ్చేటువంటి వ్యాధులు పశుకామాందులకి నష్టాన్ని కలుగజేస్తాయి. వాటిని ముందుగా గుర్తించి మనము నివారణ పద్ధతులు చికిత్స చేసుకున్నట్లయితే ఈ పాల ఉత్పత్తి కానివ్వండి తగ్గకుండా కాపాడుకోవచ్చు. దాంట్లో ముఖ్యంగా గేదెలలో అంటే బర్రెలలో గొంతు వ్యాపు వ్యాధి ఎక్కువగా వస్తుంది. దీనిని గురక జబ్బు అని అంటాం. ఇది బ్యాక్టీరియా మూలంగా రావడం జరుగుతుంది. ఇది సోకినటువంటి గేదెలలో విపరీతమైనటువంటి జ్వరం ఉంటుంది, ఎక్కువగా మేత మేయవు. ఈ వ్యాధి 3 నుంచి 5 రోజుల లోపల తన యొక్క లక్షణాలను బయటికి చూయిస్తుంది. ఈ లక్షణాలు చూసుకున్నట్లయితే కంటి నుంచి కానివ్వండి స్రవాలు కారుతూ ఉంటాయి. అదేవిధంగా నోటి నుంచి కూడా చొంగ కారుతుంది. కొన్ని 2-3 రోజుల తర్వాత ఈ గంగడోలు మరియు గొంతు కింద నీరు చేరి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడకుండా గురక లాంటి శబ్దాన్ని కలగజేస్తాయి. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఇది గురక వ్యాధి అనేటువంటిది పిలుస్తూ ఉంటారు. ఈ వ్యాధి సోకిన వెంటనే మనము పశువైద్యుని సలహా మేరకి కొన్ని మందులు, యాంటీబయాటిక్ మందుల్ని వాడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆక్సిటెట్రాసైక్లిన్ కానివ్వండి, సల్ఫాడిమిడిన్ అనేటువంటి మందులు చాలా బాగా పనిచేస్తాయి. కాబట్టి రైతులు పశువైద్యుల సలహా మేరకి ఈ మందుల్ని వాడుకోవాల్సి ఉంటుంది. ఇక వ్యాధి రాకుండా ఉండాలి అంటే గురక జబ్బు టీకాలని ఇప్పించుకోవాలి. దీనికి ప్రభుత్వం వారు ఉచితంగా టీకా మందులు ఇప్పిస్తూ ఉన్నారు. ఇది ఎక్కువగా మే నుంచి జూన్ మాసాల్లో టీకాలు ఇప్పించుకోవాల్సి ఉంటుంది. ఈ జబ్బవాపు వ్యాధి ఎక్కువగా తెల్లజాతి పశువులు అంటే ఆవు సంతతికి చెందినటువంటి పశువుల్లో ఎక్కువగా రావడం జరుగుతుంది. 6 మాసాల పైబడి 2 సంవత్సరాల వరకు ఉన్నటువంటి బలిష్టమైనటువంటి ఆవు జాతి పశువుల్లో ఈ జబ్బవాపు వ్యాధి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇది కూడా బ్యాక్టీరియా చెందినటువంటి ఒక సూక్ష్మ క్రిమి ద్వారా ఈ వ్యాధి వస్తుంది. వ్యాధి లక్షణాలను గమనించినట్లయితే జ్వర తీవ్రత ఉంటుంది, అదేవిధంగా కుంటుతూ ఉంటాయి. ఈ వెనుక తొడ భాగాలని చూసుకున్నట్లయితే అవి నలుపు రంగులోకి మారి తాకినట్లయితే
ఒక శబ్దాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఆ శబ్దంని మనం గమనించినామంటే దాదాపుగా వ్యాధి తీవ్రత ఎక్కువగా అయినట్లుగా లెక్క. ఈ పశువులు చనిపోవడం అనేటువంటిది కొద్దిగా తక్కువ మోతాదులో ఉన్నా కూడా ఇది ఎక్కువగా కుంటుతూ ఉంటుంది. ఆ మందలో వెనుకబడిపోతూ ఉంటాయి, మేత మేయవు, వాటి యొక్క పని సామర్థ్యం తగ్గిపోతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ కుంటడము గమనించినప్పుడు, అదేవిధంగా నలుపు రంగు ఈ మాంసం కండ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గమనించినప్పుడు పెన్సిలిన్కు చెందినటువంటి యాంటీబయోటిక్ మందుల్ని వాడాల్సి ఉంటుంది. దీని నివారణకు కూడా టీకా మందులు మనకు లభ్యమవుతున్నాయి. బీక్యూ టీకా అని అంటూ ఉంటాము, బ్లాక్ క్వార్టర్ టీకా. ఇది కూడా మన ప్రభుత్వం వారు ఉచితంగానే గ్రామాల్లో పంపిణీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి పెద్ద పశువుకు 5 మిల్లీలీటర్ల చొప్పున ఈ చర్మం కింద ఇప్పించుకున్నట్లయితే పశువుల్ని కాపాడుకోవచ్చు. దూడలు 6 మాసాల వయసు ఉన్నప్పుడు టీకా ఇప్పించాలి. ఆ తదుపరి ప్రతి 6 నెలలకు ఒకసారి ఇప్పించుకున్నట్లయితే ఈ వ్యాధి నిరోధకత అనేటువంటిది పెంపొంది వ్యాధుల ప్రబలకుండా ఉంటాయి. ఈ గాలికుంటు వ్యాధి సోకినటువంటి పశువులు ఎక్కువగా మేత మేయవు. వాటి పెదవుల పైన, నోటి లోపల మరియు నాలుక పైన, కాలి గిట్టల మధ్యలో కూడా పొక్కులు ఏర్పడి తినడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అదేవిధంగా నడవడానికి కూడా పశువులకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది ఒకప్పుడు ఎండాకాలంలో వచ్చేటువంటి వ్యాధిగా అనుకునే వాళ్ళము. కానీ వాతావరణ పరిస్థితులు మారుతుండడం మూలంగా వైరస్ తన యొక్క వ్యాప్తిని మార్చుకుంటూ వెళ్తూ ఉంది. కాబట్టి ఏ సీజన్లోనైనా మన గాలికుంటు వ్యాధి రావడానికి ఆస్కారం ఉంది. ఇక ఈ వ్యాధి పశువుకి సోకిన తర్వాత 5 రోజుల లోపుగా లక్షణాలను కనబరుస్తూ ఉంటుంది. జ్వర తీవ్రత 105 నుంచి 106 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుంది. ఇది వైరస్కు చెందినటువంటి వ్యాధి కాబట్టి దీనికి ఎక్కువగా యాంటీబయోటిక్ మందులు పనిచేయవు. కాకపోతే సెకండరీ కాంప్లికేషన్స్ రాకుండా ఈ యాంటీబయోటిక్ మందుల్ని కూడా మనం వాడుకోవచ్చు. ముఖ్యంగా నోట్లోని పుండ్లకి బోరోగ్లిజరిన్ని పైపూతగా పూయాల్సి ఉంటుంది. కాలిగిట్టల మధ్యలో మనం 1% పొటాషియం పర్మంగనేట్ని కడిగిన తర్వాత హిమాక్స్ ఆయింట్మెంట్ కానీ, లొరాక్సిన్ ఆయింట్మెంట్ కానీ పూసినట్లయితే త్వరగా కోలుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక దూడలు విషయానికి వస్తే, గాలికుంటు సోకినటువంటి పశువుల యొక్క పాలను దూడలు తాగడం మూలంగా కార్డియోమయోపతి అనేటువంటి వ్యాధి మూలంగా ఎక్కువగా చనిపోతూ ఉంటాయి. కాబట్టి రైతు సోదరులు ఈ గాలికుంటు సోకినటువంటి పశువుల యొక్క పాలను వాటి దూడలకు పట్టించకుండా వ్యాధి సోకనటువంటి పశువుల యొక్క పాలను తీసుకొని ఈ దూడలకు పట్టించినట్లయితే మనం దూడల్ని కాపాడుకోవడానికి వీలవుతుంది. గాలికుంటు సోకినటువంటి పశువులు అవి కోలుకున్న తర్వాత ఒక 3 నుంచి 5 మాసాల తర్వాత వాటికి శరీరం పైన వెంట్రుకలు ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి. అదేవిధంగా ఎండకెళ్ళినప్పుడు శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. వీటిని మేము ప్యాంటర్స్ అని అంటాము. ఎందుకనంటే వాటి యొక్క ఎండోక్రైన్ సిస్టమ్ అంతా దెబ్బతినిపోతుంది. కాబట్టి ఇవి ఒక్కోసారి చూడి పశువులు అయితే ఈసుకపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మళ్ళీ ఈనిన తర్వాత కూడా కట్టడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈ గాలికుంటు వ్యాధి రైతులకి ఎక్కువగా ఆర్థికంగా నష్టాన్ని చేకూర్చేటువంటి వ్యాధి. కాబట్టి రైతు సోదరులు ముందస్తు చర్యల మూలంగా ఈ గాలికుంటు టీకా వ్యాధుల్ని దూడ 4 మాసాల వయసు ఉన్నప్పుడే టీకాలు ఇప్పించాలి. తర్వాత 1 మాసం తర్వాత బూస్టర్ డోస్ ఇప్పించాలి. తిరిగి ప్రతి 6 నెలలకు ఒకసారి వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించుకున్నట్లయితే మనం పశువుల్ని కాపాడుకోవచ్చు. వీటితో పాటుగా జీర్ణకోశ వ్యాధులు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. మరియు ఎక్కువగా నీళ్లు నిల్వ చేసిన ప్రదేశాల్లో తాగడం మూలంగా నట్టలు కూడా పెంపొంది ఈ పారుడు రోగం కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు కొట్టంలో కానివ్వండి, పాడి పశువుల షెడ్డు చుట్టూ కూడా నీరు నిల్వకుండా చూసుకోవాలి. సరి అయినటువంటి వెంటిలేషన్ను పాకల్లో కలగజేయాలి. మరియు మంచి నాణ్యమైనటువంటి పశుగ్రాసాన్ని, దానాను తగిన మోతాదులో అందించాలి. అదేవిధంగా ఎక్కువగా దోమలు, ఈగలు ఉన్నట్లయితే మనం రాత్రిపూట పొగను పెట్టినట్లయితే ఈ దోమలను కూడా పారదోలుకోవచ్చు. ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోవడం వలన పశువుల్లో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి వ్యాధుల్ని బారి నుంచి కాపాడుకొని ఈ పాల ఉత్పత్తి తగ్గకుండా కాపాడుకోవచ్చు.
వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఎల్నినో ప్రభావంతో ప్రకాశం జిల్లాలో వర్షాలు ముఖం చాటేయడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఏ పంట వేయాలి, భూమిలో పోషకాలు ఏ మేరకు ఉన్నాయి, ప్రస్తుతం ఏ పంటకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి అనే సందేహాలకు సమాధానం కోసం రైతులు భూసార పరీక్షా కేంద్రాన్ని ఆశ్రయిస్తున్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా అధికారులు సైతం భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు ఫలితాలు అందిస్తున్నారు. భూమిలో ఏ పోషకం లోపించిందో ముందుగానే తెలుసుకుంటే దానికి తగిన ఎరువులు మాత్రమే వినియోగించే అవకాశం ఉంటుందని, అలాగే తక్కువ నీటితో సాగయ్యే పంటలు, ప్రస్తుత నీటి సరఫరాకు తగినట్లు ప్రత్యామ్నాయ పంటలను కూడా వేసుకునే వెసులుబాటు ఉంటుందంటూ సూచిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఈ ఏడాదికి సంబంధించి 3298 నమూనాలను సేకరించాలని లక్ష్యం నిర్ణయించగా ప్రస్తుతానికి 27 మండలాల నుంచి దాదాపు 2016 నమూనాలు చేరాయని, ఎప్పటికే రైతులకు నమూనాలు అందించామని, జులై నెలాఖరు నాటికి లక్ష్యాన్ని చేరుకుంటామంటూ వివరిస్తున్నారు. భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువుల్ని వినియోగించినట్లయితే రైతులకు ఖర్చు తగ్గడమే కాకుండా భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ భూసార పరీక్ష నిర్వహించే ముందు మనకి రైతుల పొలాల్లో మట్టిని సేకరించాలి. ఒకే విధంగా ఉన్న పొలంలో, అంటే మనము చూడడానికి కానీ ఎత్తు పొలాలు లేకుండా, లేదా లాస్ట్ ఇయర్ కెమికల్స్ వాడిన విధానం కూడా అన్నిటికీ ఒకే రకంగా ఉండేటట్లు, అలాంటి పొలాల్లో మనం ఒక 5 ఎకరాలని ఒక యూనిట్గా ఎంచుకున్నట్లయితే ఆ యూనిట్లో మనము 10 నుంచి 12 చోట్ల జిగ్జాగ్ మేనర్లో లేదా జడ్ షేప్లో ప్లేసెస్ని ఎంచుకొని ఆ ప్లేసెస్లో పైన ఉన్న చెత్తా చెదారం అంతా తొలగించి 15 సెంటీమీటర్ల లోతులో గుంత తవ్వి వీ షేప్లో ఉన్న సైడ్ వాల్స్ అంటే పక్క గోడల నుంచి మనము పారతో మట్టిని పలుచని పొరలాగా తీసుకొని ఈ 10 నుంచి 12 ప్లేసుల్లో ఈ విధంగా సేకరించిన మట్టిని శుభ్రమైన పాలిథిన్ షీట్ మీద వేసుకొని చతుర్విభజన పద్ధతి అనే ప్రకారము ఆ పద్ధతి ద్వారా మనం చివరికి 1/2 kg మట్టి వచ్చేటట్లు సేకరించాల్సి ఉంటుంది. ఏ ఫార్మర్ ఫీల్డ్లో తీసాము, ఏ సర్వే నెంబర్లో తీసాము, ఎంత ఏకరేజ్ ఉంది, లాస్ట్ ఇయర్ ఏ క్రాప్ వేశారు, వేయబోయే పంట ఏంటి, వాళ్ళకి ఇరిగేషన్ ఫెసిలిటీ ఏమైనా ఉందా, ఇలాంటి వివరాలన్నిటితో కూడిన ఒక కాగితం స్లిప్ని దాంట్లో వేస్తాము. ఈ శాంపుల్స్ అన్నిటిని కూడా మనము భూసార పరీక్షా కేంద్రం ఒంగోలు వారికి పంపుతాము. మేము ఆ శాంపుల్స్ని ఒక పద్ధతి ప్రకారము ల్యాబ్ కోడ్ ఇచ్చుకొని 12 రకాల పరీక్షలు చేయడం జరుగుతుంది. వాటి ఫలితాలను మనము భూసార పరీక్షా పత్రం ద్వారా రైతులకు అందజేయడం జరుగుతుంది. ఈ 12 రకాల పరీక్షల్లో మనకి pH అంటే ఉదజని సూచిక అంటాము. ఆ ఉదజని సూచిక మనకి 6.6 నుంచి 7.3 వరకు ఉంటే కనుక ఏ రకమైన పంటలకైనా కూడా ఆ నేలలు అనుకూలంగా ఉంటాయి. అలాగే మనకి ఈసీ అంటే లవణ సూచిక, ఆ లవణ సూచికకు సంబంధించి 2 కన్నా తక్కువ ఉన్నట్లయితే అవి మనం విత్తనం మొలకెత్తేదానికి అనుకూలంగా ఉంటాయి. అలాగే మనకి నత్రజని, భాస్వరము ఇవన్నీ కూడా ఏ మోతాదుల్లో ఉండాలనేది మనము ఆ కార్డు రూపంలో ఇవ్వడం జరుగుతుంది. వ్యవసాయ శాఖ వారు ఈ సంవత్సరం 3298 నమూనాలను సేకరించాల్సిందిగా ప్రకాశం జిల్లాలో సేకరించాల్సిందిగా నిర్దేశించున్నారు. వాటిలో ఇప్పటి వరకు మనకు 27 మండలాల నుంచి 2016 దాకా ల్యాబ్కు చేరి ఉన్నాయి. దాంట్లో మేము 1249 శాంపుల్స్ అనాలిసిస్ కూడా చేశాము. జూలై నెలాఖరు కల్లా కూడా శాంపుల్స్ అన్నీ కూడా విశ్లేషణ జరిపి ఆ ఫలితాలని కార్డు రూపంలో రైతులకు అందజేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాము. మనము భూసార పరీక్షలు జరపడానికి మట్టి నమూనాలను సేకరించేటప్పుడు ఎరువుల్ని అప్లై చేసిన ఫీల్డ్స్లో కానీ లేదా చెట్లు నీడల్లో కానీ అలాంటి ప్లేసెస్లో తీయకూడదు. ఎక్కువగా వేసవి కాలంలో అయితే మనకు పంట కూడా లేకుండా ఉంటుంది కాబట్టి ఆ సమయంలోనే మనం మట్టి నమూనాలను సేకరించాలి. అదేవిధంగా ఎవరైనా ఫార్మర్ శాంపుల్ తీసి మట్టి పరీక్ష చేయించుకోవాలి అనుకుంటే పంట వేసున్నప్పుడు కూడా వరుసల మధ్యలో శాంపుల్ని తీసుకొని వచ్చినట్లయితే అది కూడా పరీక్ష చేసి ఇవ్వడం జరుగుతుంది. ఆ శాంపుల్స్ అన్నీ కూడా మనకి సాయిల్ హెల్త్ కార్డ్ RKVY స్కీమ్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి స్కీమ్ కింద ఇవి తీయడం జరుగుతుంది. ఈ శాంపుల్స్ అన్నీ కూడా సాయిల్ హెల్త్ కార్డ్ యాప్ అనే దాని ద్వారా మనకి ఫీల్డ్ లెవెల్లో RSK స్టాఫ్, రైతు సేవా కేంద్రంలో ఉన్న విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్లు యాప్ ద్వారా, SHC యాప్ అంటారు, ఆ యాప్ ద్వారా వాళ్ళు శాంపుల్ తీయడం జరుగుతుంది. ఆ యాప్లో QR కోడ్ని స్కాన్ చేయడం వలన మనకి ఆ శాంపుల్ ఎక్కడ తీశారు అనేది జియో కోఆర్డినేట్స్ కూడా దాంట్లో ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఆ శాంపుల్స్ అన్నీ కూడా STL భూసార పరీక్షా కేంద్రం వారి లాగిన్లో సాయిల్ హెల్త్ కార్డు పోర్టల్లో ఎనేబుల్ అవుతాయి. భూసార పరీక్షా కేంద్రంలో మేము అనాలిసిస్ అంటే పరీక్షలు జరిపిన తర్వాత ఆ పరీక్షా ఫలితాలని ఆ పోర్టల్లోనే మనము అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ రిజల్ట్ అప్లోడ్ చేసిన తర్వాత కార్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ విధంగా జనరేట్ అయిన కార్డ్స్ని మనము RSK స్టాఫ్ ద్వారానే మరలా రైతులకు అందజేయడం జరుగుతుంది.
అలాగే వాటర్ శాంపుల్ కూడా ఆ నీరు మనకి వ్యవసాయానికి సాగుకి ఉపయోగపడుతుందా లేదా అనేది కూడా టెస్ట్ చేసి అది కూడా కార్డు రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.